Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. ఇంగ్లాండ్తో రెండో వన్డేలో భారత్ చేతులెత్తేసింది. 44 ఓవర్లలోనే 233 పరుగులు కాలౌట్ అయింది. హాఫ్ సెంచరీలతో కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ రాణించారని చెప్పాలి. గిల్ 31 పరుగులు, రోహిత్ 26 పరుగులు, బుమ్రా 20 పరుగులతో ఉన్నారు. ఇక భారత్ బ్యాటింగ్ లైనప్ను ఆర్చర్, అట్కిన్సన్ దెబ్బకొట్టారు. ఆర్చర్, అట్కిన్సన్ కు చెరో 3 వికెట్లు దక్కాయి. ఇంగ్లాండ్ విజయ లక్ష్యం 234 పరుగులుగా ఉంది. ఇద్దరు బ్యాట్స్మెన్లు తప్ప మిగతా ఎవరూ రాణించలేదని చెప్పాలి. వారి స్థాయికి తగ్గ ఆట ఆడలేదని చెప్పాలి. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, ఒక ఇద్దరు మినహాయించి ఆ ఇద్దరు స్కోర్లు తీసేస్తే మిగతా స్కోరు వారిద్దరి స్కోర్లో సగం కూడా లేనటువంటి సిచ్యువేషన్. మొదటి వన్డేలో తక్కువ స్కోర్ కాల్అవుట్ చేసి ఇమీడియట్ గా దాన్ని ఏదో విధంగా రీచ్ అయినటువంటి సిచ్యువేషన్. మరి భారత్ అంతకన్నా తక్కువ స్కోర్ కాల్అవుట్ అయింది. దీన్ని సునాయాసంగా ఇంగ్లాండ్ రీచ్ అవుతుంది. అది వారి సొంత గడ్డ కాబట్టి, పిచ్ మీద ఉండేటువంటి అవగాహన కాబట్టి. సో ఏంటి, ఎలాంటి ఛాన్సెస్ ఉన్నాయి? దీనికి సంబంధించి భారత బౌలింగ్ విభాగం ఈ 234 పరుగుల టార్గెట్ ని కాపాడుకుంటుందా ఏంటి, ఎలా చూడాలంటారు? ఈ మ్యాచ్ కి సంబంధించి చూస్తే, అంటే మీరు శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ గానీ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ గానీ చూస్తే మీకు స్పష్టంగా ఒక విషయం అర్థమై ఉంటుంది. అది స్పిన్ కు అనుకూలంగా లేనటువంటి పిచ్ కాబట్టి ఇక్కడ స్పిన్ బౌలింగ్ ను తక్కువగా వినియోగించి పేస్ బౌలింగ్ ను కనుక సమర్థవంతంగా వినియోగించుకోగలిగితే ఖచ్చితంగా స్లో బాల్స్ వేసే వాళ్ళకి కానీ, పేస్ బౌలింగ్ పేస్ పడే వాళ్ళకి కానీ, కనీసం 135 పైన పడే వాళ్ళకి కానీ పిచ్ కంపల్సరీ అనుకూలంగా ఉంటుంది అనేది అయితే మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ పిచ్ కండిషన్ బట్టి కొంత, అంటే భారత్ బౌలింగ్ లైనప్ కి అక్కడ కార్డిఫ్ కండిషన్స్ కి సంబంధించి మనం చూసుకుంటే మాత్రం కొంత, అంటే నాకు ఈ రోజు ఎందుకు భారత్ కి విజయ అవకాశాలు అయితే కనపడుతున్నాయి. కాకపోతే తొలి 15 ఓవర్లు భారత బౌలింగ్ కాస్త జాగ్రత్తగా ఉంటే మాత్రం గుర్నూర్ గానీ, ఒకవేళ బుమ్రా గానీ, వీళ్ళిద్దరు కనుక కాస్త జాగ్రత్తగా బౌలింగ్ చేయగలిగితే మాత్రం భారత్ కు చాలా అడ్వాంటేజ్ అయ్యేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. అయితే ఇక్కడ కొంత ఇంగ్లాండ్ టాప్ ఆర్డర్ కంటే కూడా మిడిల్ ఆర్డర్ విషయంలో కాస్త ఎక్కువగా జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఉంది. టాప్ ఆర్డర్ విషయంలో డకెట్ గానీ వీళ్ళు కొంత ఓకే పర్వాలేదు అనిపించిన, ఆ రూట్ గానీ బ్రూక్ గానీ వీళ్ళిద్దరికి కూడా ఆ కార్డిఫ్ లో మంచి, వేల్స్ లో మంచి రికార్డు ఉంది. కాబట్టి అక్కడ వీళ్ళిద్దరిని కంట్రోల్ చేయగలిగితే మాత్రం మంచి అడ్వాంటేజ్ అయ్యేటువంటి ఛాన్సెస్ అయితే ఉంటాయి. అయితే ఇక్కడ స్పిన్ బౌలింగ్ ను కేవలం నామమాత్రంగానే వాడుకోవాలి. ఒకవేళ వాడుకున్నప్పటికీ కూడా లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ ని వాడుకోవటం మంచిది. వాషింగ్టన్ సుందర్ని ఎక్కువగా వాడుకోకుండా ఉండటమే ఇక్కడ ఉత్తమమైనటువంటి విషయం. వాళ్ళ బ్యాటింగ్ లైనప్ చూస్తే తక్కువ పరుగులకే ఎక్కువ వికెట్లు పోయినప్పటికీ కూడా వారు ఫస్ట్ వన్డేలో చేసినటువంటి స్కోర్, సో దాన్ని కూడా నిలబెట్టుకోగలిగినటువంటి క్యాపబిలిటీ. బట్ ఇండియా సైడ్కి వచ్చేటప్పటికి మిడిల్ ఆర్డర్ పూర్తిగా చేతులెత్తేయడం, అక్షర్ పటేల్, శివన్ దుబే ఇద్దరిట్లో ఎవరో ఒకరు ఒక చెరి 30 పరుగులు చేసినా, చెరి 20 పరుగులు చేసినా కానీ ఒక గౌరవప్రదమైన, అంటే 270 పరుగుల పైచిలకు మనం ఆ టార్గెట్ ని కాపాడుకునేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు 234 పరుగుల పరిస్థితి ఏంటి, దాన్ని చేరుకోగలరా లేకపోతే కాపాడుకోగలరా? ఆ మిడిల్ ఆర్డర్ వైఫల్యం పర్టికులర్ గా ఈ లో స్కోర్ కి సంబంధించి కొంచెం ఫ్యాన్స్ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్, దాన్ని ఎలా చూడాలంటారు? మన ఇద్దరం మాట్లాడుకున్న ప్రతిసారి కూడా శివం దుబే నేను సమర్థించిన ఏ సందర్భంలో కూడా శివం దుబే నేను సమర్థించేటువంటి పరిస్థితి అయితే మీరు అబ్జర్వ్ చేస్తుంటారు. ఎందుకు అని అంటే శివం దుబే ఈజ్ అన్ఫిట్. అంతర్జాతీయ క్రికెట్ కి అతను సరిపోడు. అంతర్జాతీయ క్రికెట్ విషయంలో ముఖ్యంగా విదేశాల్లో ఆడినప్పుడు శివం దుబే లాంటి బ్యాట్స్మెన్ ని కనుక తీసుకెళ్తే అది భారత వ్యూహాత్మక తప్పిదం తప్ప మరొకటి కాదు అనే విషయాన్ని నేను స్పష్టంగా చెప్తాను. ఇప్పుడు చిన్న ఉదాహరణ చెప్పాలంటే, ఇప్పుడు ఏది మామూలుగా మన పొలిటికల్ గా మాట్లాడాలంటే, ఒక సామాజిక వర్గం ఓట్లు ఉన్నప్పుడు ఇంకో సామాజిక వర్గాన్ని తీసుకెళ్లి ప్రచారం చేస్తే ఎట్లా ఉంటుందో సేమ్ అట్లానే ఉంటుంది శివం దుబేని ఆడించడం. అది ఒక పిచ్చితనమే అవుతుంది. కాబట్టి ఇక్కడ శివం దుబే విషయంలో బౌలింగ్ కి అతను ఇంగ్లాండ్ పిచ్లకు పనికిరాడు, బ్యాటింగ్ కి అతను ఇంగ్లాండ్ పిచ్లకు పనికిరాడు. అలాంటప్పుడు అతన్ని మనం అక్షర్ పటేల్ అసలు అనడానికి సరిపోం. ఎందుకు అని అంటే అక్షర్ పటేల్ కి సంబంధించి అతను క్యాపబుల్, అతను ఇంగ్లాండ్ పిచ్ల మీద అతనికి మంచి అవగాహన ఉంది. కానీ అతని విషయంలో మాత్రం మనం, అంటే శివం దుబే విషయంలో మనం అర్థం చేసుకోవాల్సింది అతను క్యాపబుల్ ప్లేయర్ కాదు, అంటే అంతర్జాతీయ మ్యాచ్లు ఆడటానికి క్యాపబుల్ ప్లేయర్ కాదు అనే విషయాన్ని, ఒకవేళ T20 ఆడితే భారత్ లో ఆడితే బెటర్ ఏమో కానీ విదేశాల్లో ఆడటానికి అది సరిపోదు. ఓకే, మిగిలిన విషయానికి సంబంధించి చూస్తే వాషింగ్టన్ సుందర్ కొంత గాయం కావటం మైనస్ అయింది. అదే విధంగా విరాట్ కోహ్లీ కొంత తొందరపాటుగా ఆడేటువంటి ప్రయత్నం చేయడం, అలాగే రోహిత్ శర్మకి సంబంధించి కొంత ఫామ్ ను అందిపుచ్చుకునేటువంటి విషయంలో ఫెయిల్ అవడం ఇక్కడ ప్రధాన మైనస్ గా మనం చెప్పుకోవచ్చు. ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా ఈ రోజు భారత్ కనుక కాపాడుకోవచ్చు అని అంటే
కంపల్సరీ ఆ లక్ష్యాన్ని కాపాడుకోవచ్చు. అది కాకపోతే మిడిల్ ఆర్డర్ విషయంలో భారత్ ఎక్కువగా, అంటే టాప్ ఆర్డర్ విషయంలో ఎట్లాగో మన వాళ్ళు కొంత కొత్త బంత బాగానే పర్వాలేదు అనిపిస్తారు, కానీ మిడిల్ ఆర్డర్ కి సంబంధించి మాత్రం కాస్త జాగ్రత్తగా ఉంటే మాత్రం మంచి ఆ పిచ్ కండిషన్స్ కి ఇంగ్లాండ్ బాగా బౌలింగ్ చేసిందని చెప్పాలి. ఆ పిచ్ కండిషన్స్ లో భారత్ ఎలా బౌలింగ్ చేస్తుంది అనేది ఒక ప్రశ్న కదా. మీ గెస్. వేల్స్ కి సంబంధించి చూస్తే, నేను మళ్ళీ చెప్తున్నాను, వేల్స్ కి సంబంధించి చూస్తే కంపల్సరీ అక్కడ ఆ గాలి ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. మొన్న కూడా మాట్లాడినప్పుడు చెప్పాను, బాగా వేల్స్ అంటే మీకు గాలి సముద్ర తీరం మొత్తం ఉంటుంది. కార్డిఫ్ అనగానే ఆ సముద్ర తీరం వల్ల అక్కడ గాలి ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ గాలి ప్రభావంలో బంతిని ఎంత స్వింగ్ చేయగలుగుతారో అది అంత అడ్వాంటేజ్ అవుతుంది. ఇక్కడ బంతిని స్వింగ్ చేయగలిగేటువంటి క్యాపబిలిటీ ఉన్నటువంటి హర్షదీప్ సింగ్ ని ఈ రోజు మ్యాచ్ లో తీసుకోవాలి. కానీ కేవలం గుర్నూర్ బ్రార్ని, జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ వీళ్ళ ముగ్గురు వేస్తే 30 ఓవర్లు వేస్తారు. దూబేని క్యాలిక్యులేట్ చేయలేదు మీరు? దూబే నేను బౌలర్ గా అసలు కన్సిడర్ చేయను. అతను 120, 110 వేసినప్పుడు అతను స్పిన్నర్. క్రిస్ గేల్ 110, 112 వేసే అవుతుంది స్పిన్ బౌలింగ్ లో మేము అబ్జర్వ్ చేస్తే. అట్లాంటప్పుడు ఆ బౌలింగ్ మనం చూసినటువంటి తరం మనది. కాబట్టి ఇటువంటి బౌలింగ్ లో అంటే శివన్ దూబేని మనం బౌలర్ గా కన్సిడర్ ఏ విధంగా చేయగలుగుతాం? సో శివన్ దూబే బౌలర్ కాదు. శివన్ దూబే కంటే కూడా ఇంకా బెటర్ బౌలింగ్, బెటర్ స్పేస్ ఉండేది అక్షర్ పటేల్ బౌలింగ్, అతను స్పిన్ వేసినప్పటికీ కూడా. కాబట్టి ఇక్కడ అక్షర్ పటేల్ ని వాడుకోవడం మంచిది. అవసరమైతే వాషింగ్టన్ సుందర్ కూడా 110, 100 పైన ఇవ్వగలిగే క్యాపబిలిటీ ఉన్నటువంటి ప్లేయర్ అతను. మొత్తం మీద ఈ రెండు టీమ్స్ కి విన్నింగ్ ఛాన్సెస్ అంటే ఏం చెప్తారు మీరు ఫైనల్ గా? 50-50 అనే చెప్తాను. కంపల్సరీ 50-50 అనే చెప్తాను. కాకపోతే ఇక్కడ భారత్ కాస్త జాగ్రత్తగా అయితే మాత్రం గెలిచేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా. లో స్కోర్ అనడానికి లేదు, దీన్ని కూడా డిఫెండ్ చేసుకోవచ్చు అంటారు? కంపల్సరీ డిఫెండ్ చేసుకోవచ్చు. లో స్కోర్ మ్యాచ్ లోనే డిఫెండ్ చేసుకోవడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది ఎప్పుడైనా సరే, మీరు అబ్జర్వ్ చేస్తారు. ఓకే, రైట్. థ్యాంక్స్ ఫర్ అనాలిసిస్ వెంకట్. ఇక ఇంగ్లాండ్ తో రెండో వన్డేలో భారత్ చేతులెత్తేసిందని చెప్పాలి. 44 ఓవర్లలోనే 233 పరుగులు కాల్అవుట్ అయింది. ఇంకా 6 ఓవర్లు మిగిలి ఉండగానే ఆల్అవుట్ అవడం కూడా భారత అభిమానులను నిరాశపరిచింది. ఇక శ్రేయస్ అయ్యర్, విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీలతో రాణించారు. గిల్ 31, రోహిత్ 26, బుమ్రా 20 పరుగులతో పర్వాలేదనిపించారు. భారత్ బ్యాటింగ్ లైనప్ ను ఆర్చర్, అట్కిన్సన్ దెబ్బకొట్టారు. ఆర్చర్, అట్కిన్సన్ కు చెరో 3 వికెట్లు దక్కాయి. ఇంగ్లాండ్ విజయ లక్ష్యం 234 పరుగులుగా ఉంది. స్వల్ప స్కోర్ అయినప్పటికీ సరిగ్గా బౌలింగ్ చేస్తే ఈ లక్ష్యాన్ని కాపాడుకోవచ్చు అని కూడా చెప్తూ ఉన్నారు విశ్లేషకులు.